Hi friends, welcome to our one more important live session. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బిట్ బై బిట్ ప్రతిదీ వాచ్ చేయండి. మీకు సర్ప్రైజ్ ఉండబోతుంది, ఎక్సలెంట్గా ఉండబోతుంది. ద హిందూ న్యూస్ పేపర్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా రకరకాల నేషనల్ వైడ్ ఉండేటువంటి న్యూస్ పేపర్లోంచి మంచి వొకాబులరీ వర్డ్స్, ఇడియమ్స్, కరెంట్ అఫైర్స్ ఇలా చాలా విషయాల్ని ఈ వీడియోస్లో మీ అందరికీ తీసుకురాబోతున్నాం. ఇది ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ లాగా ట్రయల్స్లో చేస్తున్నాము, ట్రయల్ రన్. సో వీక్లీ ఒకటి కండక్ట్ చేద్దాం అనేటువంటి ప్లాన్ తోటి చేస్తున్నాను. ఇది కనుక బాగా క్లిక్ అయ్యి మీ స్పందన బాగుంటే రెగ్యులర్గా కూడా చేయడానికి ప్లాన్ చేస్తాను. అయితే వీక్లీ మేము పెట్టేటువంటి ఈ వీడియోస్లో మీరు పార్టిసిపేట్ చేసి మంచి మంచి బుక్స్ కూడా గెలుచుకోవచ్చు. ఈ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ వీడియోలో వస్తున్నటువంటి వొకాబులరీ, ఇడియమ్స్, సెంటెన్స్ ఫార్మ్ ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మీకు ఏదో కొన్ని మంచి మంచి వొకాబులరీ వర్డ్ సెలెక్ట్ చేసుకొని కామెంట్స్లో ఆ వొకాబులరీని యూజ్ చేసి సెంటెన్సెస్ ఫామ్ చేయండి. ఏ సెంటెన్స్కి అయితే ఎక్కువ లైక్స్ వచ్చి, ఎక్కువ కామెంట్స్ వచ్చి, ఎక్కువ రివ్యూస్ ఉండి ఫస్ట్ ప్లేస్లో ఉంటుందో అలాంటివన్నీ మేము సెలెక్ట్ చేసుకొని ఆ ఉన్నటువంటి బెస్ట్ ఎవరైతే పెడుతున్నారో కామెంట్స్ అండ్ ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని మంచి మంచి బుక్స్ మీకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్కి సంబంధించినవి, నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్, గ్రామర్, స్పెల్లింగ్స్ ఎలా యూజ్ చేయాలి, ఇలా నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మీకోసం. ఈ బుక్స్ అన్నీ కూడా మీకు ప్రైజెస్గా ఇవ్వటం జరుగుతుంది. సో బాగా పార్టిసిపేట్ చేయాలి, కామెంట్స్లో ఎక్కువ మంచి సెంటెన్సెస్ తీసుకొని ఆ వొకాబులరీని యూజ్ చేసి మంచి సెంటెన్సెస్ గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. అండ్ అది క్యాచీగా ఉండాలి, కొంచెం కుదిరితే కరెంట్ అఫైర్స్కి లింక్డ్గా ఉంటే ఇంకా మంచిది. మేము ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కరెంట్ అఫైర్స్కి లింక్గా ఉన్నట్లయితే. నెక్స్ట్ ఎక్కువ లైక్స్, ఎక్కువ రిప్లైస్ కూడా ఉండుంటే అలాంటి కామెంట్స్కి అవి కూడా మేము పరిగణనలోకి తీసుకుంటాం. సో వితౌట్ ఎనీ డిలే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్, ఈరోజు ఉన్నటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని మీకు న్యూస్ తీసుకొస్తున్నాం. అండ్ ఈ న్యూస్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి వొకాబులరీని కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎస్, కోల్ మైనింగ్ రెగ్యులేషన్స్ హిట్ ఆర్టికల్ 371A will Naga in Nagaland. Yes, in Nagaland. So coal mining regulations hit article 371A wall in Nagaland. వాల్ అంటే అడ్డంకి అనుకోవచ్చు ఇక్కడ. అయితే రెగ్యులేషన్స్ అని ఇచ్చారు. రెగ్యులేషన్స్ అంటే అబ్స్టికల్స్ అనొచ్చు. రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే నియమ నిబంధనలు అంటాం కదా. సో అవి ఇక్కడ అడ్డంకిగా మారాయి అనేటువంటి భావంలో ఇచ్చినటువంటిది. అయితే ఆర్టికల్ 371A ప్రకారం ఇది చెప్తున్నారు. సో అప్డేటెడ్ ఆన్ February 22nd ద హిందూ బ్యూరో. సో దీనిలోంచి తీసుకున్నటువంటి కంటెంట్ అని మనం అయితే అర్థం చేసుకోవచ్చు ఈ పాయింట్ని. అయితే విషయంలోకి వెళ్తే డీటెయిల్గా మనం కనుక డిస్కస్ చేసినట్లయితే దీనిలో, సో ఇన్ డీటెయిల్ ఇఫ్ యూ గో, లెట్ us see what's the matter about this particular thing. Yeah. So an open pit coal mining site in Thiru Valley of Oka district in the northeastern Nagaland. File photo. So this is the photo taken from Oka district of this Nagaland. The state has 45 coal mining license holders. So 45 coal mining license holders ఉన్నారంట across 5 districts. అయితే గౌహతి, సో గౌహతి అంటే ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్ నాగాలాండ్. సో ఆర్టికల్ 371A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ద మేజర్ హర్డిల్. హర్డిల్ అన్నా కూడా అబ్స్టికల్ అని అర్థం. హర్డిల్ అనేది కూడా ఒక చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. హర్డిల్ అడ్డంకి అని అర్థం వస్తుంది. ఇన్ ద నాగాలాండ్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు రెగ్యులేట్ అంటే కంట్రోల్ అని అర్థం. రెగ్యులేట్ చేయటం అంటే కంట్రోల్ చేయటం అని అర్థం. స్మాల్ స్కేల్ ఇల్లీగల్ కోల్ మైనింగ్ యాక్టివిటీస్ ఇన్ ద స్టేట్. అంటే చిన్న చిన్న స్మాల్ స్కేల్లో చేసేటువంటి ఇల్లీగల్ కోల్ మైనింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్కి చాలా కష్టం అయిపోయింది అని చెప్తున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. అయితే దీనిలో ఫర్దర్ చాలా విషయాలు మనం గమనించుకోవాలి. ఇక్కడ వొకాబులరీతో పాటుగా కొన్ని కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. మరి విషయంలోకి వెళ్ళినట్లయితే, సో రెగ్యులేషన్స్ అంటే ఏంటి? రెగ్యులేషన్స్ అంటే నిబంధనలు. సో ఫస్ట్ వొకాబులరీ వర్డ్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఈజ్ రెగ్యులేషన్స్. సో రెగ్యులేషన్స్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడే అనుకున్నాం నిబంధనలు. సో నియమ నిబంధనలు అనొచ్చు. సో వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద వర్డ్ రెగ్యులేషన్స్? సో రెగ్యులేషన్స్ అంటే నియమ నిబంధనలు. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ తెలుగు ఆల్సో యూ కెన్ రైట్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ హిందీ యూ కెన్ రైట్. సో నియమ నిబంధనలు అని అంటాం, నిబంధనలు.
So if you want it in Hindi, I'll show it in Hindi also. Niyam. So in Hindi we call it as niyam, means rules, regulations. That's one very important vocabulary word. Next vocabulary word, hurdle. Hurdle means some difficulty. Hurdle means what? Some difficulty. So hurdle means, yes, so some difficulty అంటే కష్టం అని అంటాం. సో కష్టం అనొచ్చు. ఇన్ హిందీ పద or difficulty, hurdle, we can call it as difficulty also. Hurdle, I'll give another word also. So difficulty, katinai. So these two words we can say in Telugu. So I'll tell you Telugu meaning also. Yes, hurdle means addanki. Yes, difficulty means some problem. So difficulty, yes, its correct pronunciation, correct spelling is di. Earlier I typed correct. So DIFFI, కష్టం అని అనొచ్చు. సో అడ్డంకి లేదా డిఫికల్టీ అంటే కష్టం. సో ఐ పుట్ ఏ కామా హియర్. ఇక్కడ కామా తీసుకుందాం. సో అడ్డంకి అనొచ్చు, కష్టం అనొచ్చు, హర్డిల్ అని అనొచ్చు. సో తెలుగు అర్థాలు అవి. నెక్స్ట్ హిందీలో కనుక చూసుకుంటే కఠినాయి, డిఫికల్టీ అంటే కఠినాయి, హర్డిల్. ఈవెన్ దీన్ని ఆబ్స్టికల్ అని కూడా అనొచ్చు. ఆబ్స్టికల్, హర్డిల్, ఆల్ దీస్ వర్డ్స్ వీ కెన్ సే. సో ఇది కూడా ఒక వొకాబులరీ వర్డ్, గుర్తుపెట్టుకోండి. సో ఈ వొకాబులరీ వర్డ్స్ అన్ని మీరు మాక్సిమం నోట్ చేసుకోండి. నెక్స్ట్ రెగ్యులేట్. రెగ్యులేట్ అంటే కంట్రోల్ చేయటం. సో రెగ్యులేట్ చేయటం. రెగ్యులేట్ మీన్స్, ఎస్, టు రెగ్యులేట్ మీన్స్ టు చేంజ్ ఆర్ టు కంట్రోల్, వాట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్. సో ఇన్ తెలుగు నియంత్రణ లేదా నియంత్రించటం. రెగ్యులేట్, నియంత్రించటం, నియంత్రిస్తాయి అని ఇచ్చాడు. సో దట్స్ ఫైన్. సో నియంత్రిస్తాయి అంటే కంట్రోల్ చేస్తాయి అని వాళ్ళ అభిప్రాయం. సో ఇన్ హిందీ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ వినియమిత్. సో వినియమిత్ is a very rare word that we use in Hindi. So regulate means to control. So control, you can get one famous word, regulate. Yes, नियंत्रण. So नियंत्रण करना भी कहा जाता है. हिंदी में नियंत्रण करना भी कहा जाता है. And when it comes to Telugu, नियंत्रिंचटम, so both have the same meaning. Regulate or control both have the same meaning, niyantrinchatam. So hurdle. So these are the words that you can take. So you can take Gauhati. So Gauhati is one of the places from. So current affairs lo ganaka chuskunte. So Gauhati. So more points about Gauhati. Gauhati is the capital of Assam. It's very close to Naga tribe. Assam is the most important city in northeastern India in terms of its population size, transportation, connectivity and strategic location. So చాలా ఇంపార్టెంట్ ప్లేస్ గౌహతి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ అస్సాం. సో ఇందాక మనం క్యాపిటల్ ఆఫ్ అస్సాం అనేది స్పెసిఫై చేసుకోలేదు. గౌహతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అస్సాం. మరి ఆర్టికల్ 371 గురించి కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేద్దాం. సో వాట్ యూ అండర్స్టాండ్ బై ఆర్టికల్ 371? సో ఆర్టికల్ 371A. So a makes the following. So article 371A makes the following special provisions for Nagaland. Nagaland ki కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు. ప్రొవిజన్స్ అంటే వెసులుబాట్లు. So this is also one more important vocabulary word. Provisions means to provide some special priority or some to give some speciality. So ప్రత్యేకతలు ఇవ్వటం అని తీసుకోవచ్చు. సో ప్రొవిజన్, ఈ వొకాబులరీ వర్డ్స్ కూడా ఏదైనా వస్తే మనం వెంటనే నోట్ చేసుకుందాం. సో ప్రొవిజన్ మీన్స్ టు హ్యావ్ సమ్ స్పెషాలిటీ. సో ప్రొవిజన్ అంటే కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండటం. సో టు హ్యావ్ సమ్ స్పెషాలిటీ. సో దట్స్ వాట్ వీ కెన్ సే ఆల్ అబౌట్ ప్రొవిజన్స్. సో ఐల్ ట్రై టు ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ సో దట్ యూ కెన్ see it clearly.
So provisions means to give some speciality. So to have some speciality, what we can say. ప్రత్యేకతలు అని అంటాం తెలుగులో ప్రొవిజన్స్ అంటే, లేదా వెసులుబాట్లు అనొచ్చు. ఆల్ దీస్ వర్డ్స్ వీ కెన్ సే. సో వీ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఈవెన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ రిలేటింగ్ టు ద ఫాలోయింగ్ మ్యాటర్స్ వుడ్ బి నాట్ అప్లై టు నాగాలాండ్ అన్లెస్ ద స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ సో డిసైడ్స్. సో దీనికి ఉన్నటువంటి స్పెషల్ ప్రొవిజన్ అనమాట నాగాలాండ్కి, ఆర్టికల్ 371A అనేది. సో ప్రత్యేకంగా నాగాలాండ్ వాళ్ళు ఆ అసెంబ్లీలో యాక్సెప్ట్ చేస్తే తప్ప పార్లమెంట్లో పాస్ చేసినటువంటి యాక్ట్స్ అన్ని వీళ్ళకి వర్తించాలి అనేది ఇక్కడ లేదు. ఎస్, ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ రిలేటింగ్ టు ద ఫాలోయింగ్ మ్యాటర్స్ వుడ్ నాట్ అప్లై టు నాగాలాండ్. సో ఇక్కడ చెప్పబడినటువంటివి అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఏంటవి అంటే రిలీజియస్ ఆర్ సోషల్ ప్రాక్టీస్ ఆఫ్ నాగాలాండ్. సో వాళ్ళ మతపరమైన లేదా వాళ్ళకి ఉండేటువంటి కొన్ని సమాజంలో ఉండేటువంటి కట్టుబాట్లు, వీటి పట్ల పార్లమెంట్లో చేసేవి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే తప్ప అవి అమలుపరచడానికి కుదరదు. సో ఇది వీళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ ప్రొవిజన్ అనమాట, ఆర్టికల్ 371A దీని ప్రకారం అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని తర్వాత మనకి మరికొన్ని ఈరోజు ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం అయితే అబ్జర్వ్ చేసాం. హౌస్ రెంట్ అలవెన్స్, సో ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్, ట్యాక్స్ ఇంప్లికేషన్స్, హౌ టు క్యాలిక్యులేట్ హెచ్ఆర్ఏ ఎగ్జెంప్షన్ అండ్ మోర్ క్వైరీస్ ఆన్సర్డ్. సో ఇది కూడా ఈరోజు బిజినెస్ కాలంలో వచ్చింది. సో హౌస్ రెంట్ అలవెన్స్, అలవెన్స్ అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు అని అంటాం. అలవెన్స్ మీన్స్ ప్రొవిజన్స్. ఇందాక మనం ప్రొవిజన్ అనుకున్నాం కదా, ప్రొవిజన్ అన్న అలవెన్స్ అన్న ఒకటే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, ఎలిజిబిలిటీ అంటే సో ఒక వ్యక్తికి ఉండేటువంటి వాట్ డూ యూ కాల్ వాట్ డూ యూ సే క్వాలిఫికేషన్ అంటాం చూసారా, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, క్రైటీరియా. సో తెలుగులో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి అవసరమై ఏదన్నా ఒకటి సాధించడానికి అవసరమయ్యేటువంటి మినిమం క్వాలిఫికేషన్. ఓకే, సో ఎలిజిబిలిటీ అంటే మినిమం ఒక పదవికి వెళ్ళాలంటే ఆ వ్యక్తికి అవసరమయ్యేటువంటి మినిమం రిక్వైర్మెంట్ అనమాట, దాన్ని ఎలిజిబిలిటీ అని అంటాం. సో ఇక్కడ ఎలవెన్స్, హౌస్ రెంట్ ఎలవెన్స్ రావాలంటే కనీస అర్హతలు ఏమేమి ఉండాలి. సో అర్హతలు అనే పదాన్ని మనం తీసుకోవచ్చు. ఎలిజిబిలిటీ, బెనిఫిట్స్, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అనొచ్చు. హౌ టు క్యాలిక్యులేట్ హెచ్ఆర్ఏ, హెచ్ఆర్ఏ మీన్స్ హౌస్ రెంట్ ఎలవెన్స్, ఎగ్జెంప్షన్ అండ్ మోర్ క్వైరీస్ ఆన్సర్డ్. సో లెట్ us గో ఇన్ టు డీటెయిల్. ఇంకా డీటెయిల్గా కనుక మనం దీని గురించి వివరణలోకి వెళ్ళినట్లయితే, సో పాయింట్స్ ఆర్ లైక్ దిస్. ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా, హౌస్ రెంట్ ఎలవెన్స్ హెచ్ఆర్ఏ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్. సో హెచ్ఆర్ఏ అనేది హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద శాలరీ స్ట్రక్చర్ ఫర్ ఎంప్లాయీస్. ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకి ఇచ్చేటువంటి శాలరీలో ఈ హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే ఏంటి, ఇది కూడా వొకాబులరీ వర్డ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎసెన్షియల్, ఎసెన్షియల్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎసెన్షియల్ అనే వొకాబులరీ వర్డ్కి అర్థం ఏముంటుంది అంటే వెరీ ఇంపార్టెంట్ అని మనం తీసుకోవచ్చు. ఎసెన్షియల్ మీన్స్ ఇంపార్టెంట్, విలువైన అని కూడా అనొచ్చు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో చూసుకున్నట్లయితే an apple of one's eye, an apple of one's eye అని అనొచ్చు. సో ఇంపార్టెంట్, an apple of one's eye అనేది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఇడియమ్స్లో వస్తుంటుంది జనరల్గా. an apple of one's eye అనేది మనం ఇడియమ్స్లో గమనిస్తూ ఉంటాం ఈ పాయింట్ని. సో ఇట్స్ బెటర్ టు రిమెంబర్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. an apple of one's eye మీన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎసెన్షియల్ పార్ట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా దీనిలో కొన్ని పాయింట్స్ మనకి శాలరీ స్ట్రక్చర్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఏ పోర్షన్, పోర్షన్ అంటే ఒక భాగం, పోర్షన్ అంటే ఒక భాగం ఆఫ్ ద శాలరీ దట్ ఈస్ పెయిడ్ టు ఇండివిజువల్స్, అండ్ ఇండివిజువల్స్ అంటే వ్యక్తులు, అండ్ కమ్స్ విత్ స్పెసిఫిక్ ట్యాక్స్ బెనిఫిట్స్. ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే కొన్ని వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా కొన్ని మినహాయింపులు ఇస్తారు, దాన్నే ట్యాక్స్ బెనిఫిట్స్ అని అంటారు. సో హౌస్ రెంట్ ఎలవెన్స్ ఏదైతే ఉందో ఇది ట్యాక్స్లో కలపకుండా
ఇది విడిగా తీసుకుంటూ ఉంటారు. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని ట్యాక్స్ బెనిఫిట్స్. బెనిఫిట్స్ అంటే కొన్ని ఆహ్, లాభాలు అనొచ్చు. ట్యాక్స్ కట్టకుండా కొన్ని మినహాయింపులు అనొచ్చు. బెనిఫిట్స్ అంటే లాభాలు అనే అర్థం ఉంటుంది. సో, ఇలా మనం ఈ వర్డ్స్‌ని చూసుకోవచ్చు. దీన్ని ఫర్దర్ ఎలాబొరేట్ చేస్తే గనక హియర్ ఆర్ ద కీ కన్సిడరేషన్స్ అండ్ ప్రొవిజన్స్. కన్సిడరేషన్స్ అంటే పరిగణనలోకి తీసుకోబడేవి అని అర్థం. కన్సిడరేషన్స్ పరిగణనలోకి తీసుకోబడేవి అంటే దృష్టిలోకి ఉన్నవి, తీసుకున్నవి. అండ్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ హెచ్ఆర్ఏ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ అంటే ప్రభావం. సో, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఇంప్లికేషన్ దాని యొక్క ఇంపాక్ట్. ఇంప్లికేషన్ అంటే ఇంపాక్ట్ అనొచ్చు, ప్రభావం అనొచ్చు. ఇంకా ఇలాంటి వర్డ్స్ మనం తీసుకోవచ్చు. మనం ఒకసారి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం దీనికి. ఏదన్నా మనం వర్డ్ తెలుసుకోవాలి అన్నప్పుడు వెంటనే మిత్రమా గుర్తుపెట్టుకోండి, గూగుల్ ఉంది తెలుగు ట్రాన్స్లేషన్ చూసుకోవటానికి. ఇంప్లికేషన్స్ చిక్కులు అనొచ్చు, ప్రభావం అనొచ్చు, ఇంపాక్ట్ అనొచ్చు. ఇంప్లికేషన్స్, ఇంపాక్ట్ అనే అర్థం కూడా మనం దీనికి తీసుకోవచ్చు. సో, ఇంపాక్ట్, ఇంప్లికేషన్ ఈ రెండు కూడా సినోనిమ్స్‌గా తీసుకోవచ్చు. ఫ్రమ్ ఏ టాక్స్ పర్స్పెక్టివ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనే అర్థం. అభిప్రాయాన్ని పర్స్పెక్టివ్ అని అంటారు. సో, పర్స్పెక్టివ్. సో, ఇది కూడా చూద్దాం. సో, పర్స్పెక్టివ్ మీన్స్ దృష్టికోణం, అభిప్రాయం అనొచ్చు, వ్యూ పాయింట్ అనొచ్చు. అభిప్రాయం అనొచ్చు, వీక్షణ, దృష్టికోణం ఆర్ వ్యూ. పర్స్పెక్టివ్ అంటే దృష్టికోణం అనొచ్చు. నెక్స్ట్ వ్యూ పాయింట్ అభిప్రాయం, ఒపీనియన్ ఇది కూడా తీసుకోవచ్చు. సో, ఒపీనియన్ అనే పదాన్ని కూడా మనం ఇక్కడ వాడొచ్చు. ఒపీనియన్ అంటే కూడా ఒక అభిప్రాయం అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. సో, ఇవన్నీ తీసుకోవచ్చు. హెచ్ఆర్ఏ ఎలిజిబిలిటీ అంటే ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ అనమాట. మినిమం అర్హత. సో, ఎలిజిబిలిటీ అంటే మనం అర్హత అని కూడా తీసుకోవచ్చు. సో, ఎలిజిబిలిటీ అర్హత అని అనొచ్చు. సో, ఇక్కడ మనకు వచ్చేసినయి చూడండి. ఏదైనా వర్డ్ మనకు తెలియకపోతే దాన్ని ఒక్కసారి ఇంగ్లీష్‌లో మనం టైప్ చేస్తే దాన్ని ట్రాన్స్లేట్ చేసేసి వెంటనే దాన్ని అర్థం తెలుసుకోవాలి. ఒక్కోసారి గూగుల్‌లో కూడా మనకు ఎగ్జాక్ట్ మీనింగ్ దొరకదు. అప్పుడు టీచర్ యొక్క ఇంపాక్ట్ కనిపిస్తది. అప్పుడు టీచర్ యొక్క సహాయం కూడా మనకు అవసరం అవుతది. యాన్ ఇండివిడ్యువల్ మస్ట్ బి ఏ సాలరీడ్ ఎంప్లాయీ. అంటే ఈ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఏదైతే మినహాయింపు కావాలో ఆ మినహాయింపు తీసుకోవటానికి ఒక వ్యక్తి సాలరీడ్ ఎంప్లాయీ అయి ఉండాలి. సాలరీడ్ మీన్స్ వేతనం తీసుకునేటువంటి ఒక ఎంప్లాయీ అయి ఉండాలి. సాలరీడ్ ఎంప్లాయీ అయి ఉండాలి. అండ్ రిసైడ్ అంటే నివసించటం. రిసైడ్‌కి చాలా వొకాబులరీ వర్డ్స్ ఉన్నాయి. చాలా సార్లు ఎగ్జామ్స్‌లో ఇచ్చిన పదం ఇది. సో, రిసైడ్ అంటే డ్విల్ అని తీసుకోవచ్చు. రిసైడ్ అంటే లివ్ అని అర్థం వస్తుంది, నివసించటం. RESIDE రిసైడ్ అనొచ్చు. దీనికి ఇంకొక వర్డ్ డ్విల్ అనొచ్చు. DWELL డ్విల్ నివసించు. నివాసం రిసైడ్ అంటే నివాసం, నివసించు డ్విల్. లివ్ అని కూడా అనొచ్చు. అంటే నివసించటం, బతకటం అనే అర్థం కూడా వస్తాయి. సో, లివ్ జీవించటం ఇలాంటి అర్థాలు కూడా వస్తాయి. లివ్ అంటే జీవించటం అనే అర్థం కూడా వస్తుంది. అంటే నివసించటం. ఇన్ ఏ రెంటెడ్ అకామిడేషన్ స్పెల్లింగ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ గుర్తుంచుకోండి. ACC వచ్చింది. ACCOMMODATION TION తోటి ఎండ్ అయింది. C వచ్చింది, M వచ్చింది. అకామిడేషన్ ACCOMMODATION వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ స్పెల్లింగ్స్. అకామిడేషన్ అంటే ప్రొవిజన్, నివసించడానికి ఉండేటువంటి ఆ స్థలం. రెంటెడ్ అకామిడేషన్‌లో ఉండాలంట. సాలరీడ్ ఎంప్లాయీ అయి ఉండాలి. వాళ్ళు అద్దెకుండేటువంటి ఇంట్లో ఉండాలి. టు బి ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్. అప్పుడు మాత్రమే వాడికి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సొంత ఇంట్లో ఉంటే అది రాదు అని చెప్తున్నారు ఇక్కడ. సో, ఇది మీకు కరెంట్ అఫైర్స్‌లో కూడా ఇంపార్టెంట్ పాయింటే. సో, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిడ్యువల్స్ కెనాట్ క్లెయిమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఆన్ హెచ్ఆర్ఏ. అంటే ఎవరైతే సొంతగా వేరే వాళ్ళ దగ్గర పని చేయకుండా వాళ్ళంతట వాళ్ళే ఉంటారో, వాళ్ళంతట వాళ్ళే కంపెనీని అట్లా రన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ హెచ్ఆర్ఏ అనేది వర్తించదు అని చెప్తున్నాడు. ఇవి బిట్స్ లాగా కూడా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్‌లో హెచ్ఆర్ఏ మీద వచ్చినటువంటి నిబంధనలు ఏంటి? దానికి సంబంధించి ఏమేమి తెలుసు? 1 ఇది కరెక్టా? వాడికి సొంత ఇల్లు ఉండాలా? 2 లేదు వాడు అద్దెంట్లో ఉండాలి. 3 వాడు సొంత సంస్థ ఉండకూడదు. సో, డి సొంత సంస్థ ఉండొచ్చు. సో, 2 అండ్ 3 మనం తీసుకోవచ్చు. అలా మనకి మల్టిపుల్ చాయిస్ లాగా క్రియేట్ చేస్తుంటారు ఇలాంటి క్వెషన్స్‌ని. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఎగ్జామ్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడైతే చూద్దాం. సో, హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ క్యాలిక్యులేటర్. సో, హెచ్ఆర్ఏ మినహాయింపుకు సంబంధించినటువంటి క్యాలిక్యులేటర్ ఎలా తీసుకోవాలి అంటే ద అమౌంట్ ఆఫ్ హెచ్ఆర్ఏ
exempt from tax is determined based on, determined అంటే డిటర్మిన్డ్ తెలియపరచటం, నియమించబడటం, తెలియపరచటం, డిటర్మిన్ చేయటం, లెక్కించటం ఇలాంటి అర్థాలు వస్తాయి. డిటర్మిన్ చేయటం, తెలియచేయటం, లెక్కించటం ఇలాంటి వర్డ్స్ మనం తీసుకోవచ్చు. సో డిటర్మిన్డ్ DETERMINED, డిటర్మైన్డ్ అని కూడా పలుకుతుంటారు. డిటర్మైన్డ్ ఆర్ డిటర్మిన్డ్. determine, సో మీరు ప్రొనౌన్సియేషన్ కూడా వినొచ్చు. determine, ఓకే, డిటర్మిన్డ్ అనే వర్డ్ని మనం ఇలా ప్రొనౌన్సియేషన్ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో మీకు ప్రొనౌన్సియేషన్ కూడా నేను ఇక్కడ వినిపిస్తున్నాను. ఎక్కడన్నా మనకి ఏదైనా వర్డ్ డౌట్ వస్తే కనుక వీ కెన్ చెక్ ద ప్రొనౌన్సియేషన్ బై క్లికింగ్ ఆన్ ది స్పీకర్. determine, Determined. Some people pronounce it as determined also, but better way of pronunciation is determined. determine, Determined. So determined based on the last of the following three factors. సో ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ని మనం బేస్ చేసుకొని మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ది ద యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయీ, అంటే నిజంగా హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఈ లీస్ట్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. సో ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం డిటర్మిన్ చేయాలి అని చెప్తున్నారు. సో ఆ ఫ్యాక్టర్స్ ఏమేమిటో కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ద యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయీ. నిజానికి హెచ్ఆర్ఏ అనేది ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఒక అభిప్రాయం కన్సిడర్ చేస్తారంట. సో హౌ మచ్ అమౌంట్ దే ఆర్ గెటింగ్. నెక్స్ట్ యాన్యువల్ రెంట్ పెయిడ్ -10% ఆఫ్ ద శాలరీ. సో సంవత్సరానికి ఎంత రెంట్ కడుతున్నారో అది -10% ఆఫ్ ద శాలరీ. సో ఓన్లీ శాలరీలో 10% వరకే దీని మినహాయింపు తీసుకోవచ్చు ఎంత రెంట్ కట్టినా కూడా అని ఇక్కడ ఒక అభిప్రాయం. సపోజ్ ఒక ₹1,00,000 శాలరీ తీసుకుంటున్నాడు అనుకుందాం ఉదాహరణకి. 10 లక్షలు అనుకుందాం సంవత్సరానికి. 10 లక్షల్లో 10% అంటే ₹1,00,000. సపోజ్ ఇతను ఒకవేళ 1,00,000 కంటే ఎక్కువ అద్దె కడుతున్న సంవత్సరానికి ఇతనికి మినహాయింపు మాత్రం 10% వస్తుంది అని దీని యొక్క అర్థం. నెక్స్ట్ 50% ఆఫ్ ద ఎంప్లాయీస్ బేసిక్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మెట్రో సిటీస్ ఆర్ 40% ఆఫ్ ద బేసిక్ శాలరీ ఫర్ నాన్ మెట్రో సిటీస్. మెట్రో సిటీస్లో అయితే 50% ఆఫ్ ద ఎంప్లాయీస్ బేసిక్ శాలరీ. నెక్స్ట్ 40% ఆఫ్ ద బేసిక్ శాలరీ అంట నాన్ మెట్రో సిటీస్ అయితే కనుక. సో ఇది కూడా మనకి పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇలా కొన్ని మినహాయింపులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రెంట్ పేమెంట్ ప్రూఫ్, దీంతో పాటుగా రెంట్ పేమెంట్ ప్రూఫ్ కూడా అందించాలంట. టు అవైల్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఆన్ హెచ్ఆర్ఏ ఎంప్లాయీస్ మస్ట్ ప్రొవైడ్ డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ ఆఫ్ రెంట్ పేమెంట్ సచ్ యాజ్ రెంట్ రిసీట్. సో రెంట్ రిసీట్ ఏదైతే రిసీట్ ఉంటుందో వాళ్ళు రెంట్ కట్టినట్టుగా రిసీట్, ఆ రిసీట్ ప్రొవైడ్ చేయాలంట. ఆర్ ఎ రెంటల్ అగ్రిమెంట్ టు దేర్ ఎంప్లాయీస్. సో వాళ్ళ ఎంప్లాయీస్కి రెంటల్ అగ్రిమెంట్ కూడా వాళ్ళు అందించాలి. ఇవన్నీ కూడా క్రైటీరియాస్ ఫాలో అయితేనే ఈ హెచ్ఆర్ఏ అనేది వర్తిస్తుంది అని చెప్పి కూడా ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఈరోజు అయితే ట్రయల్ కోసం అని చెప్పి మనం ఒక 3-4 స్లైడ్స్ మాత్రమే తీసుకున్నాం. సో మీకు కంటెంట్ కనుక నచ్చి దీనివల్ల హెల్ప్ అవుతుంది సార్ ఇలాంటివి ఎక్కువ వీడియోస్ చేయండి అని మీరు కనుక అంటే నేను ఖచ్చితంగా వీటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ టైం పట్టినా కూడా, ఎందుకంటే డేటా అంతా గ్యాదర్ చేసి వాటిని అంతా స్లైడ్స్ లాగా మార్చుకొని ల్యాప్టాప్లో పెట్టి ఇవన్నీ చాలా టైం పడుతుంది. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇఫ్ యూ రియలీ లవ్ దిస్ కంటెంట్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హిట్ లైక్ ఆన్ దాట్ అండ్ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్. ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తుంటే నేను ఎక్కువ కాంటెస్ట్లు పెడుతూ ఉంటాను. సో వీక్లీ ఇలాంటివి నెక్స్ట్ కుదిరితే కనుక 2 డేస్కి ఒకసారి కూడా వొకాబులరీ ఇవన్నీ కూడా హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలా రకరకాల నేషనల్ పేపర్స్ నుంచి తీసుకొని ఇలా మీ ముందుకు తీసుకొస్తాను. సో దట్ మీరు కూడా దీని ద్వారా ఖచ్చితంగా లాభం పొందుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా నేషనల్ న్యూస్ పేపర్స్ నుంచి వొకాబులరీ తీసుకుంటున్నారు. ఇవి నేర్చుకోవటం అనేది మనకి చాలా లాభం అయితే ఉంటుంది. సో నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈవెన్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు లెర్న్ గుడ్ ఇంగ్లీష్, మంచిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని తపనున్న ప్రతి ఒక్కరికి అండ్ మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాల పట్ల, సమాజం పట్ల మనకు అవగాహన ఉండాలి అనుకున్నప్పుడు కూడా, ఇప్పుడు మరి హెచ్ఆర్ఏ అంటే ఏంటి చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. హెచ్ఆర్ఏ ఫుల్ ఫామ్ హౌస్ రెంట్ అలవెన్స్ అని. సో ఆ తెలియని వాళ్ళందరికీ కూడా ఇది నాలెడ్జ్ బూస్ట్ అవుతుంది. కొంతమంది ఉంటారు ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూసుకుంటారు. ఎంటర్టైన్మెంట్తో పాటుగా మనం నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనేది గుర్తుపెట్టుకోవాలి. సో షేర్ దిస్ కంటెంట్ విత్ పీపుల్ హూ వాంట్ టు ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్, నాట్ ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈవెన్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు గెట్ గుడ్ నాలెడ్జ్ from the society and who want to connect with the society. So for them also do share this content.
అండ్ హోప్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. అండ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మీరు ఇప్పుడు ఈరోజు చెప్పినటువంటి వొకాబులరీ వర్డ్స్లో ఏదో ఒక వొకాబులరీ వర్డ్ తీసుకొని ఒక మంచి సెంటెన్స్ని ఫామ్ చేసి కామెంట్స్లో పెట్టండి. ఏదైనా మిస్టేక్ ఉంటే నేను మాక్సిమం చూసి కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు నచ్చిన కామెంట్ ఏదన్నా ఉండి టాప్లో ఉండి ఎక్కువ లైక్స్ వచ్చిన కామెంట్ ఉంటే ఆ సెంటెన్సెస్ని నేను గమనించి ఆ వ్యక్తి ఎవరైతే అలాంటి కామెంట్స్ పెట్టారో ఆ మంచి కామెంట్స్ని నేను కన్సిడర్ చేసి ఒక 1 వీక్లో వచ్చినటువంటి నేను ఇలా పోస్ట్ చేసినటువంటి వీడియోస్ అన్నిట్లో బెస్ట్ ఎవరైతే కామెంట్స్ ఎక్కువ లైక్స్ వచ్చినవి, ఎక్కువ వాల్యూ ఉన్న కామెంట్స్ ఉంటాయో అవి తీసుకొని వాళ్ళల్లో ఒకళ్ళకి సో మంచి మంచి బుక్స్ అనేవి మీకు సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి సంబంధించినటువంటి స్పెల్లింగ్స్ ఎలా యూజ్ చేయాలి ఇలాంటి మంచి మంచి బుక్స్ మీకు కొని పెట్టుంచాను. సో ఇంకా నేను కొంటాను కూడా చాలా. సో ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను. సో ఇది తీసుకోవడానికి కూడా సింపుల్ టెక్నిక్, మీరు జస్ట్ ఎఫర్ట్స్ పెడితే చాలు. అండ్ రెగ్యులర్గా మా లైవ్లో ఉండాలి అండ్ మీరు మా సబ్స్క్రైబర్ అయి ఉండాలి. సో మీరు మా సబ్స్క్రైబర్ కూడా అయి ఉండాలి. ఎస్ ఆఫ్ కోర్స్ మీరు కామెంట్ పెట్టాలంటే మినిమం సబ్స్క్రైబ్ చేయాలి, దట్స్ ట్రూ. సో మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఈ ప్లాట్ఫామ్ని, ఎక్కువ సబ్స్క్రైబర్స్ని తీసుకురండి. మా వంతు కూడా మేము ఎక్కువ కృషి చేస్తాం, ఎక్కువ మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈరోజు మీరు గమనిస్తే మనం క్రోమా కీ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డిలీట్ చేసాం, దానికోసం చాలా టైం పట్టింది. బట్ మనసులో గట్టిగా ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా సాధించగలమని నాకు నమ్మకం వస్తుంది. సో మాటలన్నీ చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కానీ ప్రాక్టికల్గా అనుభవించేది చాలా తక్కువ మంది ఉంటారు. సో నేనైతే అనుభవిస్తున్నాను. మనం గట్టిగా ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పి నాకు అర్థమవుతుంది. సో యాన్ యాపిల్ ఆఫ్ వన్స్ ఐ ఈ ఇడియం కూడా యూస్ చేయండి కావాలనుకుంటే. సో మంచి వర్డ్స్ ఈరోజు మనం నేర్చుకున్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆ వర్డ్స్ మీరు నోట్ చేసుకొని మీరు ఈడియమ్స్ కానీ ఫ్రేజెస్ కానీ అవసరమైతే ఎక్కడన్నా గ్రామటికల్ ఆస్పెక్ట్ ఉంటే ఆ గ్రామటికల్ ఆస్పెక్ట్స్ని కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నా వంతు నేను సాయి శక్తిలో ట్రై చేస్తాను మీ యొక్క వొకాబులరీని ఇంప్రూవ్ చేయడానికి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డెసిషన్ కూడా నేను త్వరలో తీసుకుంటాను. స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ లింక్ని నేను మన ఈ వీడియో బయోలో ఇస్తున్నాను. సో ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ సూన్. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.